అందరికీ నమస్కారం. పూరి జగన్నాథుని ఆలయంలో విగ్రహాలనేవి చాలా విశేషంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైనవి కూడా. అయితే దాని గురించి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పూరి జగన్నాథుని ఆలయంలో విగ్రహాల అద్భుత రహస్యమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాల సమాహారం. సరే, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ముందుగా అసలు అవి ఎందుకు అలా ఉంటాయి అనే విషయాన్ని మనం గమనిస్తే, పూరి జగన్నాథుని ఆలయం గురించి వినగానే మనకి ముందు గుర్తొచ్చేది అక్కడ గోపురం మీద ఉండే నీలచక్ర. కానీ ఆలయం లోపల కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలు కూడా అంతే అద్భుతమైనవి. ఇంకా కొన్ని రహస్యాలను దాచుకొని ఉన్నాయి. ఈ విగ్రహాలు వేరే దేవాలయాల్లోని విగ్రహాల్లాగా బంగారంతో, వెండితో, లేకపోతే అత్యద్భుతంగా మెరుస్తూ కనిపించే పాలరాతితో తయారు చేసినవి కావు. మరి అవి ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉంటాయి, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ విగ్రహాల రూపాన్ని మనం గమనిస్తే చూసేవారికి ఏంటివి ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. మీరు జగన్నాథుని, బలభద్రుని, సుభద్రమ్మ విగ్రహాలు కనుక చూస్తే ఇవేంటి, చేతులు లేవు, కాళ్ళు లేవు, ముఖం కూడా అసంపూర్తిగా ఉందే అని ఆశ్చర్యపోతారు. అవును, అవి అసంపూర్తిగా కనిపించే చెక్క విగ్రహాలు. జగన్నాథునికి పెద్ద పెద్ద గుండ్రని కళ్ళు మాత్రమే ఉంటాయి. బలభద్రునికి కూడా అదే రీతిలో ఉంటాయి, కాస్త పొడవుగా ఉంటారు. ఇక సుభద్రమ్మ కొంచెం చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఇంకెక్కడా కూడా మీకు కనిపించవు. మరి వీటిని ఎందుకు ఇలా తయారు చేశారు అంటే, దీని వెనక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. ఆ పురాణ కథ చూస్తే అసంపూర్తిగా ఎందుకు మిగిలాయి అని మనకి తెలుస్తుంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించిన తర్వాత అతని అంత్యక్రియలు పూర్తయిన కొన్ని రోజులకి సముద్రంలో ఒక పెద్ద వేప దారు, అదేనండి వేప కలప, అది తేలియాడుతూ కనిపిస్తుంది. ఆ కలపలో శ్రీకృష్ణుని ఆత్మ ఉంది అని భక్తులు నమ్మేవాడు. అప్పటి రాజు ఇంద్రద్యుమ్నుడు ఆ కలపతోనే శ్రీకృష్ణుని విగ్రహాన్ని చెక్కాలి అని అనుకున్నాడు. ఇక ఎంతమంది శిల్పులు వచ్చినా కూడా ఆ కలపను చెక్కడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ఒకరోజు ఒక వృద్ధుడు చాలా తేజస్సుతో ఒక శిల్పి కనిపించాడు. అతను వచ్చి, నాకు 21 రోజుల సమయం ఇవ్వండి, ఈ గది తలుపులు మూసే ఉంచండి, నేను పని చేస్తున్నంత కాలం ఎవ్వరూ తలుపు తెరవకూడదు అని షరతు పెట్టాడు. అయితే ఆ వృద్ధుడే సాక్షాత్తు విశ్వకర్మ అని చెప్తూ ఉంటారు. ఇక రోజులు గడిచే కొద్దీ గది లోపల నుంచి శిల్పాలు చెక్కే శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. కానీ 14 రోజుల తర్వాత శబ్దాలు వినిపించటం ఆగిపోయింది. అప్పుడు రాణి గుండిచాదేవికి ఆందోళన కలిగింది. ఎందుకని శబ్దాలన్నీ ఆగిపోయాయి, ఆ ముసలాయన ఏమైనా అయ్యాడా అని భయపడింది ఆమె. రాజు మాట వినకుండా బలవంతంగా అప్పుడు ఆమె తలుపులు తెరిచింది. తలుపులు తెరవగానే లోపల విశ్వకర్మ కనిపించలేదు. కానీ ఆయన చెక్కుతున్న విగ్రహాలు మాత్రం అసంపూర్తిగా ఉండిపోయాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ చేతులు కాళ్ళు లేకుండా అసంపూర్తిగా ఉండిపోయిన ఆ విగ్రహాలు చూసి రాజు రాణి ఇద్దరు చాలా బాధపడ్డారు. కానీ అప్పుడు ఒక దివ్యవాణి వినిపించింది. ఈ విగ్రహాలు ఇలాగే పూజలు అందుకోవాలని భగవంతుని సంకల్పం అని. అందుకే ఈ విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నా వాటికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది భగవంతుని లీలను, ఇంకా ఆయన సృష్టిలో అన్నీ మనకు తెలిసినట్టే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. నవకళేబరం గురించి మనం తెలుసుకుందాం. ఏంటి ఈ నవకళేబరం అంటే, విగ్రహాలకు పునర్జన్మ అని చెప్పొచ్చు. ఇంకొంచెం వివరంగా ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుని విగ్రహాలు చెక్కతో చేసినవి కాబట్టి కాలక్రమేణా అవి పాతబడిపోతూ ఉంటాయి. అందుకే ప్రతి 12 లేకపోతే 19 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. దీన్ని నవకళేవరం అంటారు. నవ అంటే కొత్త, కళేవరం అంటే శరీరం, అంటే దేవుడికి కొత్త శరీరాన్ని ఇవ్వడం అన్నమాట. ఈ సమయంలో పాత విగ్రహాలను మార్చి వేప కలపతో తయారు చేసిన కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఇది ఒక అతిపెద్ద, ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. కొత్త కలపను ఎంపిక చేయడం నుంచి విగ్రహాలు చెక్కడం, పవిత్రమైన ఆత్మను పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మార్చడం, ఇవన్నీ
ప్రతి దశను చాలా పవిత్రంగా రహస్యంగా నిర్వహిస్తారు. ఇది దైవికమైన శక్తికి, సృష్టికి, లయానికి ఒక గొప్ప ప్రతీక అని చెప్పొచ్చు. ఈ విగ్రహాల్లో బ్రహ్మ పదార్థం అని మనం మాట్లాడతాం కదా, దాని రహస్యాన్ని కూడా ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. ఈ విగ్రహాల లోపల ఒక అత్యంత రహస్యమైన పవిత్రమైన పదార్థం ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. దీన్నే బ్రహ్మ పదార్థం అని అంటారు. నవకళేవరం సమయంలో ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాల్లోకి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని చీకట్లో మారుస్తారు. ఇది పరమ రహస్యం, ఎవ్వరూ చూడకూడదు. ఈ బ్రహ్మ పదార్థమే విగ్రహాలకు ప్రాణం పోస్తుందని, సాక్షాత్తు శ్రీకృష్ణుని హృదయ భాగం అని భక్తులు నమ్ముతారు. మొత్తంగా పూరి జగన్నాథుని ఆలయంలోని విగ్రహాలు కేవలం చెక్క ప్రతిమలు కావు. అవి భగవంతుని లీలలకు, భక్తికి, చరిత్రకు, ఇంకా అద్భుతాలకు నిదర్శనం. వాటి అసంపూర్తి రూపం వెనుక ఉన్న కథ, నవకళేవరం వంటి సంప్రదాయాలు, ఇంకా వాటిలో బ్రహ్మ పదార్థం వంటి రహస్యాలు పూరి జగన్నాథుని ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఈ అద్భుతమైన విగ్రహాలను దర్శించుకోవడానికి మీరు కూడా ఓసారి పూరి వెళ్ళిరండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలాంటి బోలెడన్ని విషయాల్ని మీకు మేము తెలియజేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.